మీరు కూడా చెప్తూ ఉన్నా, ఎక్కడైనా 2019 మేకు ముందు ఎక్కడైనా ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అని 41, 45 అని ఎక్కడ రికార్డ్స్ లో కానీ మినిట్స్ లో కానీ ఎక్కడైనా లేఖల్లో కానీ ప్రపోజల్స్ కానీ ఉంటే చూపించమని అడుగుతూ ఉన్నా. అంటే పదే పదే అబద్ధాలు చెప్పడమే అలవాటైనటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆరోపణలు అధ్యక్ష చాలా క్లియర్ గా దానికి ఎవిడెన్స్ కూడా నేను చెప్తూ ఉన్నా. ఏదైతే 2019 ఫిబ్రవరి 18వ తారీఖు అధ్యక్ష ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ టీఏసీ కమిటీ 2019 ఫిబ్రవరి 18న 55,548 కోట్లకు ఆమోదం చెందింది అధ్యక్ష. ఆ రోజున్న ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం, ఆ రోజున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు 55,548 కోట్లకు అక్షరాల మరి ఏదైతే టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆ రోజు ఆమోదం పొందినటువంటి రికార్డ్స్ అధ్యక్ష ఇవన్నీ కూడా. మరి అదేవిధంగా ఈ రికార్డును బేస్ చేసుకునే 2020 అంటే తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వంలో కూడా 2020లో ఏదైతే దీన్ని బేస్ చేసుకుని మరి ఆ రోజు కూడా చాలా క్లియర్ గా ఆర్సీసీ అంటే రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్ ఏదైతే ఉందో వాళ్ళు కూడా 47,617 కోట్లకు ఆమోదించారు అధ్యక్ష. అంటే 2020 వరకు కూడా ఎక్కడ కూడా ఫేజ్ 1 ఫేజ్ 2 అని కానీ 41, 45 అని లేదు అధ్యక్ష. మరి ఎప్పుడు వచ్చింది 41, 45 లేదంటే ఏదైతే ఫేజ్ 1 ఫేజ్ 2 ఎప్పుడు వచ్చింది అని అంటే 10/1/2022 అధ్యక్ష. 10/1/2022 అధ్యక్ష. ఎవరున్నారు అధ్యక్ష ఆ రోజు ముఖ్యమంత్రి? ఎవరున్నారు అధ్యక్ష ఆ రోజున్న ప్రభుత్వం? ఇదిగో సార్ డాక్యుమెంట్ 10/1/2022 ఆ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదిత్య దాస్ ఆ రోజు పీపీఎస్సీఏకి లెటర్ రాశాడు అధ్యక్ష. 41.15 మీటర్స్ కు ఫస్ట్ ఫేజ్ గా 10,911 కోట్లు ఇస్తే మాకు పాక్షిక ప్రయోజనాలు చేకూరుతాయని చెప్పేసి వాళ్ళు ఇచ్చిన లెటర్ అధ్యక్ష. దీనికి ముందు ఎక్కడైనా 41 అనేది రికార్డ్స్ లో లేదు అధ్యక్ష ఎప్పుడు కూడా. దీన్ని బేస్ చేసుకునే తర్వాత 4/5/23 అధ్యక్ష ప్రిన్సిపల్ సెక్రటరీ మళ్ళీ పీపీఎస్సీఓకి రాశాడు అధ్యక్ష. ఏదైతే ఫేజ్ 1 41.15కి వెంటనే పర్మిషన్ ఇవ్వండి, మాకు లేట్ అవుతుందని చెప్పాడు అధ్యక్ష. మరి అదేవిధంగా తర్వాత మరి ఏదైతే మరి ఇదే పోలవరానికి సంబంధించి 23/5/23 అధ్యక్ష మరి ఏదైతే సిఈ సుధాకర్ బాబు అధ్యక్ష ఆ రోజు 16,870 కోట్లకు అంచనా వ్యయం పెంచామని చెప్పి ఈ యొక్క ఫస్ట్ ఫేజ్ కి ఆయన మళ్ళీ లెటర్ రాశాడు అధ్యక్ష. మరి అదేవిధంగా ఏదైతే 5/6/23 అధ్యక్ష వాస్తవాలు చెప్తుంటే అంగీకరించే పరిస్థితులు లేరు. సభాపూర్వకంగా ప్రజలకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే గౌరవ సభ్యుడు అడిగారు ఏదైతే పోలవరం గురించి పోలవరం ఎత్తు మీద అవాస్తవాలు అబద్ధాలు ఎన్నో ప్రచారం అవుతున్నాయి, ఇందులో వాస్తవాలు ఎంతో నిగ్గు తెలుసుకుని గౌరవ సభ్యుడు అడిగారు. దాని మీద నేను సమాధానం చెప్తున్నా. ఇందులో నేను మాట్లాడిన దాంట్లో ఏదైనా నిజం లేకపోతే మాట్లాడచ్చు అధ్యక్ష. ఏదైతే 5/6/2023 అధ్యక్ష ప్రిన్సిపల్ సెక్రటరీ పీపీఏ అధ్యక్ష ఈయన కూడా 41.15 మీటర్లకి 17,144 కోట్ల అధ్యక్ష. ఇది రివైజ్డ్ కాస్ట్ అని చెప్పేసి ఇచ్చాడు అధ్యక్ష. అదేవిధంగా 2/8/23 అధ్యక్ష ఆ రోజు ఉన్నటువంటి సిడబ్ల్యూసీకి ఒక లెటర్ రాశాడు అధ్యక్ష. ఏదైతే 37,059 కోట్ల రూపాయలకు ఆమోదం పొందమని అధ్యక్ష. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ రికార్డులన్నీ కూడా ఎందుకు చెప్తున్నానంటే ఈవేళ ఏదైతే పోలవరం ప్రాజెక్టు సంబంధించి ఫస్ట్ ఫేజ్ అని వచ్చింది 2022 నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి నాటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ నుంచే తప్ప 2019 మేకు ముందు ఎక్కడ కూడా ఫేజ్ 1 కానీ ఫేజ్ 2 కానీ 41 కానీ 45 కానీ లేదు అనేటువంటి వాస్తవాన్ని సభాపూర్వకంగా విత్ రికార్డ్స్ ద్వారా చూపిస్తున్నాను అధ్యక్ష. వాళ్ళు కూడా ఏమన్నా రికార్డులు కావాలంటే రికార్డులు వాళ్ళ లీడర్ కూడా పంపిస్తాను అధ్యక్ష. అదేవిధంగా రెండవది అధ్యక్ష ఏదైతే ప్రశ్నలు మరి ఏదైతే ఈ యొక్క పోలవరం మరి లెఫ్ట్ కెనాల్ గురించి గౌరవ సభ్యులు కూడా అడిగారు అధ్యక్ష. లెఫ్ట్ కెనాల్ ఏదైతే ఉందో మరి గత 5 సంవత్సరాల్లో ఒక్క రూపాయి పని కానీ ఒక్క అరబస్తా సిమెంట్ కానీ పనిచేయలేదు అధ్యక్ష. మళ్ళీ తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి క్షేత్ర పరిణ పోలవరంకి వెళ్లారు ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా లెఫ్ట్ కెనాల్కి వెళ్ళి ఆయన కూడా చెప్పారు 2025 జూలైకి ఏదైతే పోలవరం పూర్తయ్యే లోపుగా అక్కడ పురుషోత్తపట్నం ఎత్తుపోతల నుంచి కనీసం ఒక 6,000-7,000 క్యూసెక్కుల నీరైనా ఉత్తరాంధ్రకు తీసుకెళ్లాలని చెప్తే మరి దాని మీద 1,650 కోట్ల రూపాయలతోటి మరి అన్ని కూడా మరి కాంట్రాక్టులు టెండర్లు పిలిచాం అధ్యక్ష. ఆల్రెడీ పనులు ప్రారంభించాం. ఏదైతే ఆ లెఫ్ట్ కెనాల్ కూడా రేపు 2025 జూన్ కల్లా పూర్తి చేసి
ఉత్తరాంధ్రకు నీళ్లు తీసుకెళ్తామని చెప్పి కూడా సభాపూర్వకంగా కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవ వెంకటేశ్వర గారు కూడా మరి ఏదైతే ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాల గురించి అడిగారు అధ్యక్ష, ప్రాజెక్టు నిర్వాసితుల కుటుంబాలు అడిగారు అధ్యక్ష. ఆ నిర్వాసితుల కుటుంబాలు కూడా మరి ఏదైతే ఫేజ్ 1 కి సంబంధించి మరి వెంకటేశ్వర గారు అడిగారు అధ్యక్ష. నిర్వాసితుల కుటుంబాలు వచ్చి ఫేజ్ 1 వచ్చి అంటే ఏదైతే 41.15 ఫస్ట్ ఫేజ్ వచ్చి మరి 38,060 కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష. అదేవిధంగా ఫేజ్ 2 వచ్చి 41.5 నుంచి 45.72 వరకు చూస్తే 58,600 కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష. మొత్తం కుటుంబాలు 96,660 కుటుంబాలు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పటి వరకు కూడా 12,797 కుటుంబాలని షిఫ్ట్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇక్కడ వెంకటేశ్వరరావు గారు కూడా దయ ఉంచి ఆయన కూడా గమనించమని ఏదైతే ఆ నిర్వాసితులకి 2016లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నిర్వాసితులకి 1000 కోట్లు ఇచ్చాడు అధ్యక్ష. మళ్ళీ 2025లో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా మొన్న 900 కోట్లు ఇచ్చారు అధ్యక్ష. 2019, 2024 5 సంవత్సరాల్లో ఈ జగన్మోహన్ రెడ్డి ఆ నిర్వాసితులకు ఒక్క రూపాయి ఇవ్వలేదు అధ్యక్ష, ఒక్క రూపాయి ఇవ్వలేదు అధ్యక్ష. ధన్యవాదాలు.